రేపు సీఎం కూడా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎందుకంటే రేపు మూలా నక్షత్రం సందర్భంగా కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సమర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే భారీ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు మహాచండీదేవిగా దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అయితే మాత్రం ఇప్పటికే బారులు తీరారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ఆలయానికి చేరుకొని అమ్మని దర్శించుకునేందుకు అయితే మాత్రం వస్తున్నారు. ఎందుకంటే దేవి శరన్నవరాత్రులలో ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దృష్ట శిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపానిగా మహాచండీదేవి ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకని అమ్మవారి అనుగ్రహం వలన విద్యా, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతాయని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.